చాలామందికి సినీ పరిశ్రమ గురించి సమూలంగా తెలియదు. కేవలం ఏదో ఆ షూటింగ్ జరుగుతుంది, సినిమా వస్తుంది అనుకుంటారు గానీ, ఒక సినిమా నిర్మాణంలో మొదలుపెట్టినప్పటి నుంచి రిలీజ్ చేసి లాభాలు పొందేదాకా ఏ రకమైనటువంటి సమస్యలుంటాయో, సందర్భాలుంటాయో, ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాలో చాలామందికి తెలీదు. అయితే సినిమా అనంగానే అందరిలో కూడా ఒక ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో సినిమా రంగాన్ని మించింది లేదు. తర్వాతనే నాటక రంగం వస్తుంది ఈ రోజుల్లో. ముఖ్యంగా మరి ఈ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనంటే ఎలా? ఈ ఛాంబర్ ఏర్పడడానికి కారణం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకున్నారు. తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టుకున్నారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అనే దానికోసం మేము ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్,